రాజ్ మినిస్టర్ తోటి ఇలా అంటూ ఉంటాడు. నీ ఇంటి సంతోషం కోసం నువ్వు తప్పు చేశావు. నీ భార్యకు నువ్వే సర్ది చెప్పుకుని మా బిడ్డను మాకు ఇవ్వాలి. ఇది నీకు ఆఖరి వార్నింగ్ అని రాజు మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక డాక్టర్ అనురాధ చెప్పిన మాటలు వినగానే కావ్యరాజుల ముఖాల్లో ఒక్కసారిగా వెలుగు వస్తుంది. పాప బాడీ ట్రీట్మెంట్కు సహకరిస్తుంది. సర్జరీకి అంతా సిద్ధమని డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. నిజంగా కావ్య గారు, మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. పరాయి బిడ్డ అని కూడా చూడకుండా ఒక కన్న బిడ్డ కంటే ఎక్కువగా ఆ పాప కోసం మీరు పడుతున్న తపన చూస్తుంటే గ్రేట్ అనిపిస్తుందని డాక్టర్ అనురాధ అంటుంది. డాక్టర్ గారు, తులసి గారు నా బిడ్డను తన బిడ్డలాగే సాకుతున్నారు. రేపు నా బిడ్డను నేను వెనక్కి తీసుకునేటప్పుడు ఆమెకు ఏమాత్రం అన్యాయం జరగకూడదు. మా దగ్గర ఉన్న తన బిడ్డను ఆమెకు అప్పగించినప్పుడు ఆమె బిడ్డను చూసి సంతోషపడాలి, కానీ అనారోగ్యంతో ఉన్న పాపను చూసి ఏడవకూడదని కావ్య చెప్తుంది. ఖచ్చితంగా కావ్య గారు, మీ నమ్మకం వృధా కాదు. అయితే సర్జరీ వరకు పాపని ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. నిరంతరం అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో కావ్యరాజ్ సరేనని ఇంటికి బయలుదేరుతారు. ఇక మరోవైపు కళ్యాణ్ ఇంట్లో అందరికీ కూడా స్వీట్లు పంచుతూ ఆనందంగా ఉంటాడు. అప్పుకు డెలివరీ డేట్ ఫిక్స్ అవ్వడంతో ధాన్యలక్ష్మి తన కోడల్ని మెచ్చుకుంటుంది. నా కండిషన్స్ భరించావు, నా కోసం నీ ఇష్టాలు పక్కన పెట్టావు అని అప్పుని దగ్గరకు తీసుకుంటుంది. ఇక అదే టైంలో అక్కడికి వచ్చిన రాజ్ కావ్యాలు ఒక శుభవార్త చెప్తారు. పాప ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. సర్జరీకి పాప బాడీ సహకరిస్తుందని డాక్టర్ చెప్పారు. త్వరలోనే ఆపరేషన్ జరుగుతుందని రాజ్ చెప్తాడు. అంతా మంచిగా జరిగితే మనమంతా తిరుపతికి వెళ్ళి మొక్కులు తీర్చుకుందాం అని అపర్ణ అంటూ ఉంటుంది. అవును, రాజ్కి కళ్యాణ్కి ఇద్దరికి గుండు కొట్టిస్తాను అని ధాన్యలక్ష్మి అనడంతో ఆ మాటలకి రాజ్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఫ్యామిలీ అంతా కూడా నవ్వుల్లో మునిగిపోతుంది. కానీ పైనుండి ఇదంతా చూస్తున్న రేఖ మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ తరువాత కావ్య ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా రాజ్ అక్కడికి వస్తాడు. కావ్య, ఏం ఆలోచిస్తున్నావు? అంతా మంచి జరుగుతుంది కదా అని రాజ్ అంటాడు. ఏమోనండి, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఆ మినిస్టర్ చాలా మూర్ఖుడు. వాడు మారతాడా? మన బాధను అర్థం చేసుకుని మన పాపను మనకు అప్పగిస్తాడా అని కావ్య అనుమానిస్తుంది. వాడి జుట్టు ఇప్పుడు మన చేతిలో ఉంది కావ్య. వాడి బలహీనతే వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెప్తామో, తన భార్యకు ఏమవుతుందో అన్న భయం వాడి కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. తన భార్య మీద ఉన్న ప్రేమ ఏదో ఒక క్షణం వాడిని మార్చుతుంది. వాడు చేసిన తప్పు ఒప్పుకుని మన బిడ్డను మనకి ఇచ్చేస్తాడు అని రాజ్ కావ్యకు చెప్తాడు. కానీ ఆ ప్రేమే బలహీనతలో నుంచి ఒక బలంగా మారి వాడు మరింత క్రూరంగా ప్రవర్తిస్తే అని కావ్య రాజ్ని ప్రశ్నిస్తుంది.